రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే పనులు చక్కచక్క సాగుతాయి, ప్రజలకు ఇబ్బందులు గురిగారు. కానీ భూసేకరణ విషయంలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ విషయంలో సహకరిస్తున్నారు. భూసేకరణ చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే భూసేకరణ చేయాల్సింది. కాబట్టి ఇక్కడ ఆరోపి కూడా భూసేకరణకు సంబంధించి ఇబ్బందులు రావడం వలన ఇలా ఆరోపి పనులు కొంచెం లేటుగా నడుస్తున్న విషయం వాస్తవం. ఇంకా 6 months లోపల ఈ 154 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఆరోపిని వన్ సైడ్ ల్యాండ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అధికారులు కూడా సూచించడం జరిగింది, కాంట్రాక్టర్ గారికి కూడా కోరడం జరిగింది. 6 నెలల లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వన్ సైడ్ ల్యాండ్ అనేది పూర్తి చేస్తాం. ఆరోపి ప్రజలు సులువుగా పోయేయడానికి వీలుగా, మళ్ళీ దాని తర్వాత ఇంకో 6 months లోపల మిగతా సెకండ్ లైన్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అక్కడ ఆ తార్ రోడ్ సంబంధించి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 36 లక్షల రూపాయలను మనం శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 36 లక్షల రూపాయలతో వెంటనే రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి ఆరోపిని 6 months లోపల ఒక లైన్ ఒక వన్ సైడ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఆరోపికి సంబంధించి. ఇవాళ ఉప్పల్ సంబంధించి ఆరోపి విషయంలో ఆలస్యమైన విషయం వాస్తవం. నేను గతంలో కూడా ఉప్పలు దానికి సంబంధించి 54 కోట్ల రూపాయలతోని ఆరోపి ప్రారంభించినాం. 2016లో ప్రారంభించినాం. 2019 క్లియర్ కావాలి అప్పటికి. కానీ ఇప్పుడు కూడా పనులు ఇంకా నడుస్తూ ఉన్నాయి, మధ్యలో పనులు ఆపేసారు. నేను ఎన్నికలకు ముందు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు తిరిగి పనులు ప్రారంభమైనాయి. కాబట్టి దాన్ని కూడా 6 months లోపల పూర్తి చేస్తామని చెప్పి ఉప్పల్ ఆరోపికి సంబంధించి కూడా అక్కడి నుంచి మా కార్యకర్తలు చాలామంది కమలాపూర్ నుంచి కూడా వచ్చారు, చాలామంది కార్యకర్తలు. 6 months లోపల ఉప్పల్ సంబంధించి ఆరోపిని కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి అధికారులను చేయాలని చెప్పి అధికారులు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఉప్పల్ కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. చాలా సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజల ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని దాని మీద సీరియస్గా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ ఉప్పల్ రైల్వే స్టేషన్ ఉప్పల్ ఆరోపికి సంబంధించి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది, చాలా సీరియస్గా ఆదేశించడం జరిగింది. 6 months లోపల ఉప్పల్ ఆరోపిని కూడా 54 కోట్లతో ఉన్నటువంటి ఉప్పల్ ఆరోపిని కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి 6 నెలల లోపల ఉప్పల్ ఆరోపిని కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటు కొత్తపల్లి మనోహరాబాద్ కొత్త రైల్వే లైను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టు ప్రారంభించినా కూడా అది 1000 కోట్ల ప్రాజెక్ట్ అయితే కేవలం 50 కోట్లు రిలీజ్ చేసి ఒక బడ్జెట్లో మొత్తం పేపర్లో టీవీలలో హెడ్లైన్స్ బ్రేకింగ్. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్కు మళ్ళీ 50 కోట్లు, ఈ 1000 కోట్లు ఇస్తరికే పాత పడుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏదైతే ప్రాజెక్టు ప్రారంభించిందో దానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఇచ్చేవారు కూడా కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తలేరు. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయిస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా. వాళ్ళ కొత్తపల్లి మనోహరాబాదు 151 కిలోమీటర్లు, అది దాదాపు ఫస్ట్ 1160 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టును అంచనాలు తిరిగి సవరించిన తర్వాత 2850 కోట్లకు అంచనాలను సవరించి ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం ఆ రైల్వే లైన్ ప్రారంభించినాం. ఇప్పటికే 1444 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఆల్రెడీ. అక్కడ కూడా ఇబ్బంది ఏంటంటే భూసేకరణ ఇబ్బంది. అక్కడ కూడా సిరిసిల్ల కానీ కొత్తపల్లి మనోహరాబాద్ సంబంధించి సిరిసిల్ల కానీ కరీంనగర్ జిల్లాలో ఈ భూసేకరణకు సంబంధించి జిల్లా అధికారులు పాపం కష్టపడి ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పంపారు. దాదాపు 120 కోట్ల రూపాయల ప్రతిపాదన పంపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరిస్తలేదు. గత ప్రభుత్వం సహకరించలే, ఈ ప్రభుత్వం సహకరించలేదు. భూసేకరణ సంబంధించి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ ఉండే, అది క్లియర్ అయిపోతుంది అది కూడా. కానీ మిగతా ల్యాండ్ విషయంలో భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. ఇలా పనులు నత్తనగా కొనసాగుతున్నాయి. కొత్తపల్లి మనోహరాబాద్ ఇవాళ మొన్న గత బడ్జెట్లో కూడా 350 కోట్లు రిలీజ్ చేశారు. 350 crores మొన్న బడ్జెట్ రిలీజ్ చేస్తాం ఈ సంవత్సరం బడ్జెట్లో. కానీ మిగతా బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం సిద్ధంగా ఉన్నాం మనం. కానీ పనులు అనుకున్న స్థాయిలో జరగకపోవడం వలన ఇబ్బంది వస్తూ ఉన్నది. ఇలా సిద్దిపేట వరకు దాదాపు క్లియర్ అయిపోయింది.
మిగతా కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళు పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలను చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే మెదక్, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన రైల్వే లైన్ ఇది. ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు ఈ రైల్వే నిర్మాణం వల్ల, కొత్త రైల్వే లైన్ నిర్మాణం వల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కొత్తగా రైలు నిర్మాణం అవుతుంది. దాంతోపాటు మెయిన్ ఎక్స్ప్రెస్ కూడా ఈ ప్రాంతానికి పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా సికింద్రాబాద్, కాజీపేట్ సికింద్రాబాద్ రైల్వేలకు సంబంధించి ఎప్పుడన్నా చిన్న చిన్న అవాంతరాంతాలు వస్తాయి, చిన్న ఇబ్బందులు కానీ పెద్ద ఇబ్బందులు కానీ వస్తే న్యూఢిల్లీ పోయే రైల్వే లైన్ కూడా దీని ద్వారా డైవర్ట్ చేసే అవకాశం ఉన్నది, పోయే అవకాశం ఉన్నది. ఎక్కడ అవాంతరాలు జరగకుండా, ఎక్కడ రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండేటువంటి అవకాశం దీని ద్వారా ఉంది. దాంతోపాటు మానేరు మీద బ్రిడ్జ్ వస్తున్నది రైల్వే లైన్, చాలా ఇంపార్టెంట్ అది. ఈ రైల్వే స్టేషన్, ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో మానేరు వాగు మీద బ్రిడ్జ్ వస్తున్నది ఒకటి. ఆ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కూడా నిరంతరం రైళ్లను రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ కొత్తపల్లి మనోహరాబాద్ సంబంధించి రైల్వే లైన్ కూడా అది 2027 టార్గెట్. కానీ దానికంటే ముందే వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎంత సహకరిస్తే అంత కేంద్ర ప్రభుత్వము కానీ రైల్వే అధికారులు కానీ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ రైల్వే సంబంధించి అన్ని విషయాల మీద ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఫిబ్రవరిలో మల్లతిని ఎక్కడ వదిలిపెట్టకుండా కరీంనగర్ రైల్వే స్టేషన్ విషయంలో కానీ, కొత్తపల్లి రైల్వే స్టేషన్ విషయంలో కానీ, కరీంనగర్ ఆర్ఓబి కానీ, ఉప్పల ఆర్ఓబి కానీ, కొత్తపల్లి మనోహరాబాద్ రైలు నిర్మాణం విషయంలో కానీ తప్పకుండా నేను వాళ్ళు ఎప్పుడప్పుడు నేను రివ్యూ చేస్తూ ఉంటా. ఎప్పుడప్పుడు అధికారులు మళ్ళీ మాట్లాడుతూ ఉంటా. త్వరితగతిన టార్గెట్ ప్రకారము, మన లక్ష్యం ప్రకారము ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మీరు చూసిన గతంలో టాయిలెట్స్ లేవు, వెయిటింగ్ రూమ్స్ సరిగా ఉండయి, కనీసం ఏ చిన్న సౌకర్యాలు లేకుండా ఎట్లా ఉండడం మీ అందరికీ తెలుసు, కరీంనగర్ ప్రజలకు తెలుసు, ఈ రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి రైల్వే స్టేషన్ ఒక మోడర్న్ రైల్వే స్టేషన్గా, ఒక ఆదర్శ రైల్వే స్టేషన్గా, ఒక టెర్మినల్ లాగా తయారు చేసి ఇలా హంగు ఆర్పాటలతో ఇవాళ మనం చేస్తున్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఓటు సార్, మీరు ఓటి వాళ్ళు ఓని. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి. అయితే వీళ్ళిద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టపీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి కూడా సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టే. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికిను కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో నన్ను చూడు, అందరూ చూడండి, ఇక చూడండి ఆశ్చర్యలేదు, పీకలేదు. అలా అరెస్ట్ చేస్తారా ఆచారా డౌట్ ఎప్పటికీ. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెపోయినప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు వచ్చి స్వాగతం పలుకోడు. ఈయన అరెస్ట్ చేస్తున్నట మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? నేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళే పోతలేడు, ఆయనకు స్వాతంత్ర సమరయోధుడు కాదాయనే, ప్రజా సమస్యలు కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు, అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పనులు ముద్ర పడతారు. ఫ్యూచర్లో నేను కూడా ఒక అవినీతి పనులు సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జరగ కడిగిన ముత్యాలక బయటకు వస్తాం, కడిగిన ముత్యాలక బయటకు వచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం క్యాబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరిని చెల్లించినావు? ఇంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇది అది ఇంకా బయటకు వస్తాయి.
ఇంకా బయటకు వస్తాయి. 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాలి, మర్చిపోయి లాభాలు చూపట్టు. 700 కోట్ల రూపాయల లాభాలు చూపట్టు, మరి లెక్క చూపట్టు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టాలా, ప్రజలు వివరించు. ఏ అకౌంట్లో పైసలు అవి ఎవరికి ఇచ్చినావు? 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదాన్ని ప్లాన్ చేసిండు. 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదాన్ని ప్లాన్ చేసిండు. ఇలా మళ్ళీ ఏం చెప్తున్నాడు, 700 అది కుదరలే కాబట్టి ఇప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. మళ్ళీ దానికి ఒక వక్ర భాష అని చెప్తున్నాడు ఇవాళ. నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా, ఆయన పర్సనల్ అకౌంట్ నీ తాత జాగిరా, నీ అయ్యే జాగిరా ఇవ్వడానికి? అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా ఇస్తావు? నువ్వు ఏది పడుతుంది ఇస్తావా? అంత ఆతృత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే ఫీజులు ఏమైనా పైసలు ఇవ్వవు, అంత ఆతృత ఇవ్వాలి కదా. ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు రైతులకు మీ అయ్యవై చెక్కులు ఇచ్చిన కదా, అంత ఆతృతతో రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వలే? రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వలే? రైతులకు రుణమాఫీ చేయడానికి అంత ఆతృత సంతకాలు ఎందుకు పెట్టలే? క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణమాఫీ చేయొచ్చు కదా. నువ్వు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వలే? ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలే? దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా. అంత ఆతృత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతృత ఏంది? ఎంత లాభాన్ని ఆర్జించి నీ స్వలాభాన్ని ఆర్జించి నువ్వు ఉత్సాహం చూపెట్టినావు? దానివల్ల టొపిక్స్ కేసు స్టార్ట్ చేశారు. దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్కును మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చిరు కేసీఆర్ కుటుంబం. ఒక నాయకుడు పట్టుకొని ఇచ్చేసి రాపా. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ ఏం చేసారు? పోయి 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది? లొట్ట పీస్ అయింది. అది లొట్ట పీసు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు బీఆర్ఎస్ పార్టీ మీద. అప్పుడేమైంది? మళ్ళీ కేసీఆర్ వేసాడు, కేంద్ర నాయకత్వం పట్టిండు, మళ్ళీ ఏమప్ప చెప్పిండు, ఎవరిని కలిసిండు, మళ్ళీ కొత్త లీడర్ పట్టిండు, మళ్ళీ అప్ప చెప్పిండు. అది పోయింది. ధరణి కేసు ఏమైంది? మళ్ళీ ఇంకో లీడర్ పట్టారు, మళ్ళీ కప్పం అయిపోయిండు, ధరణి కేసు లోపలిపోయింది. కాళేశ్వరం ఏమైంది? మళ్ళీ పట్టిండు, మళ్ళీ ఢిల్లీ పోయి. కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన దానికైనా చూడే కదా. ఇవి ఉన్న సుత్తులు బాంబు వెళ్ళండి ఫస్ట్. ఈ పిట్ట బాంబు తొక్క ఫస్ట్ ఇదే వెళ్తలేదు, అదే వెళ్తుంది. ఈ బాంబులు వెళ్తాం, బాంబులు దీపావళి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది. ఇలా వైకుంఠ ఏకాదశి ఇది కూడా అయిపోతుంది. ఇక సంక్రాంతి వస్తున్నది, సంక్రాంతి అయిపోతుంది. ఇక ఇప్పుడు ఏదో ఒకటైతే దీని సంగతి చూస్తాం, గ్యారెంటీ చూస్తాం. ఒకటన్నా ఏం బాధపడం. నీ కుటుంబం యొక్క అవినీతి బయట పెట్టడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. కూడా అది అందరి మనసులో కలిసివేసింది. అది అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన. దాని మీద ఇప్పటికే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ టీటీడీ బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించారు, ప్రజలకు మనోధైర్యం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా దాని మీద స్పందించారు. అధికారులకు కూడా వార్నింగ్ కూడా జరిగింది. తప్పకుండా దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టి, అది జరగడానికి సంఘటన జరిగింది కాబట్టి ఇంకోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా, టీటీడీ బోర్డు కూడా చేస్తున్నది. కాబట్టి అక్కడ ప్రమాదానికి గురైన వాళ్ళందరూ కూడా ఉన్నత న్యాయమైనటువంటి చికిత్స అందజేస్తున్నారు కాబట్టి అది జరగడానికి సంఘటన జరిగింది. అది భద్రత అంటే దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకున్నారు. కొన్ని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన వాస్తవం చాలా పెద్ద సంఘటన. అంతమంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. పేదోళ్ళు చచ్చిపోయారు దానిలో. కాబట్టి చర్యలు తీసుకుంటూ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎటువంటి జరగకుండా మనం ప్రయత్నం చేస్తున్నారు. చూస్తామంటే ప్యాసింజర్స్ యొక్క డిమాండ్ బట్టి రైల్వే నష్టపోకుండా ఉండడానికి మాత్రమే రైల్వే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ స్థాయిలో ప్యాసింజర్స్ వచ్చి రైల్వే నష్టపడకుండా ఉండేమంటే 2 రోజులు కాదు 3 రోజులతో డైలీ కూడా నడిపే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి 2 రోజులు సరిపడా ప్యాసింజరు 2 సార్లు తిరిగే సరిపడా ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి 2 సార్లు నడుపుతున్నాం. ప్రజల నుంచి డిమాండ్ పెడితే ఇంకెక్కువ వచ్చే ప్రయత్నం చేస్తే ఇంకోటి కూడా నడుపుతుంది. ఇబ్బంది లేదు. రైల్వే లాభాలు నడవడానికి ప్రయత్నం చేస్తాం, నష్టపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. 25-26 సంబంధించి రైల్వే బడ్జెట్లో ఏ మేరకు మీరు పెంచుకునే అవకాశం ఉంది? ఇప్పటిదాకా చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగాలంటే వీటిని ఆపే ప్రసక్తి లేదు. ఇవి పనులు చక్కచక్క సాగే విధంగా బడ్జెట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇబ్బందులు రాకుండా ఊరుస్తాం. ధన్యవాదాలు.